హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఫుట్పాత్ ఆక్రమణలపై డ్రైవ్ చేపట్టింది. అఫ్జల్గంజ్ తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నారు. దీంతో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. ఆక్రమణదారులు అధికారులను అడ్డుకోవడం జరిగింది. వాగ్వాదానికి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ల కబ్జాల తొలగింపుపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆదేశించింది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా దగ్గరుండి ఫుట్పాత్ నీట్గా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు మొజంజాయి మార్కెట్ రెండు వైపులా, ఒకవైపు లెఫ్ట్ ఒకవైపు రైట్, రెండు సైడ్లో కూడా రోడ్డు పైకి వచ్చినటువంటి కబ్జాలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో రైట్ టు వాక్ అనేది అసలు లేకుండా పోయింది. మనం చూస్తే అక్కడ ఉండేటువంటి పూల షాపులు మొత్తం అక్కడ ఉండేటువంటి ఫుట్పాత్ జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. కానీ ఆ ఫుట్పాత్ మీదికి వచ్చి వాటన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ పర్యటించి ఆ వివరాలన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఫుట్పాత్ కబ్జాలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషనర్ గారు కూడా వచ్చారు కదా, ఏ ఆదేశాలు జారీ చేశారు? ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత రోడ్డు అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ అనేది పెద్ద సమస్య. మేజర్ కమర్షియల్ స్ట్రెచ్ మాది. ఎంజే మార్కెట్ అంటే ఫెమిలియర్. ఆ ఎంజే మార్కెట్ ఏరియాలో ఇది ఎన్ని రోజుల నుంచి మేము వాయిస్ మెసేజ్తో మేము చెప్తున్నాము, మీరు ఎంక్రోచ్మెంట్స్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, దీన్ని రిమూవ్ చేయండి అని. దానిలో మార్పు లేని కారణంగా మేము హైకోర్టుకి ఇచ్చినటువంటి కమిట్మెంట్, దాన్ని కౌంటర్ మూలంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాసివ్ డ్రైవ్ని గోల్కొండ జోన్లో గోషామహల్ ఎంజే మార్కెట్ నుంచి టువర్డ్స్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ బర్తన్ బజార్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉండేటువంటి చెత్తను కానీ డెబ్రిస్ని కానీ పూర్తిగా తొలగించేస్తారా? అదే దాని భాగంగానే ఇవాళ వర్కర్స్ని ప్లస్ 2 టిప్పర్స్ని కూడా టోటల్ డేకి ఎంగేజ్ చేసుకున్నాము. షార్ట్ 400 మీటర్స్కి ఒక డిప్యూటీ కమిషనర్ టీం పనిచేస్తుందంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ అనేది. ఇవన్నీ ఏ విధంగా రిస్టోర్ చేస్తారు మేడం? అంటే కొన్ని కబ్జా అయిపోయినాయి, కొన్ని ప్రాంతాల్లో ఫుట్పాత్ లేదు, దాని నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకొని జీహెచ్ఎంసీ? రోడ్ వైడనింగ్ అనేది మన అందరికీ మేజర్ పోర్షన్ మనం ఇనిషియేట్ తీసుకుంటున్నాం. ఆ రోడ్ వైడనింగ్లో భాగంగానే ఈ యాక్షన్. తర్వాత సబ్సిక్వెంట్గా వెంటనే దాని రోడ్డు విస్తరణ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనం చూస్తే ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ఒక్క జోన్కు సంబంధించి గోల్కొండ జోన్లోనే మనం చూడవచ్చు రెండు వైపులా జరుగుతుంది. ఇక్కడ ఒక డిప్యూటీ కమిషనరు, అదేవిధంగా ఇక్కడ మరొక డిప్యూటీ కమిషనర్ ఉండి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా టేకప్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళైతే మాత్రం ఏమాత్రం ఇబ్బందులు పడకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముందుగానే డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది, అధికారులు వాళ్ళందరూ ముందుకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాటన్నింటినీ వాళ్ళకు పనికొచ్చే వస్తువులు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా తీసి పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇమ్మీడియట్లీగా సెకండ్ టీం వచ్చిందంటే వాటిని పూర్తి స్థాయిలో పగలగొడుతున్నారు. మనం చూస్తే పూర్తి స్థాయిలో ఫుట్పాత్ మొత్తం కూడా క్లీన్గా ఉండే విధంగా, అదేవిధంగా రోడ్లు ఎవరు కబ్జా చేయకుండా ఉండే విధంగానే ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తాము చేపట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.